ఇక వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ తరం, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోరా కుమారుల యొక్క తరము ఏం నిర్ణయానికి వచ్చారంటే, మా పితల కాలము నువ్వు ఎలా చేసావో ఏం చేసావో మాకు తెలుసయ్యా, మేము విన్నాము, ఇదిగో ఇలా చేసావు అలా చేసావు. వాళ్ళకి అడ్డం కాదు, వాళ్ళు విల్లు కాదు, నీ కృపయే, నీ కటాక్షమే, నీ దక్షిణాస్తమే, నీ బాహుబలమే నీ ప్రజలకు విజయం ఇచ్చింది కనుక ఇదిగో ఇక మేము ఈ కత్తిని మేము నమ్ముకోవట్లేదు, ఈ వింటిని మేము నమ్ముకోవట్లేదు, ఇవి మమ్మల్ని రక్షిస్తాయని మేము అనుకోవట్లేదు. మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని రక్షించేది నీవే నీవే నీవే. హల్లెలూయా. అంటే వాళ్ళు పరిపూర్ణంగా దేవుని వైపు చూస్తున్నాడు. మేమేదో చేసి ఏదో పొందుకుంటామని కాదయ్యా, నీవిస్తేనే మాకు కలుగుతుంది, నువ్వు చేస్తేనే మాకు జరుగుతుంది, నువ్వు అనుగ్రహిస్తేనే మాకు అనుగ్రహించబడుతుంది, నువ్వు నడిపిస్తేనే నడిపించగలుగుతాం, నీవు మాకు జయమిస్తే మేము జయం పొందుకుంటాం, నువ్వు ఇవ్వకపోతే మా వల్ల ఏమీ కాదయ్యా అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఈ రోజున ఆ నిర్ణయం నీకు నాకు కలగాలని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు లేకపోతే మన వల్ల ఏమీ కాదు, దేవుడు చేయకపోతే ఏమీ మనకు జరగదు, దేవుడు ఇవ్వకపోతే మనం ఏమీ పొందుకోలేము, దేవుడు మనం నడిపించకపోతే ఒక్క అడుగు కూడా మనం వేయలేము. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎంతమంది ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నారు? దేవుడి వాక్యం రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దానికి కావలి కాయవారు మేలుకునుట వ్యర్థమే వ్యర్థమే. దేవుడు కట్టించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమేనంట. దేవుడు కాపాడకపోతే మనం ఎంత మేలుకొని కళ్ళు అప్పగించుకొని కాపాడుకున్నది వ్యర్థమేనంట. అంటే దేవుడు కాపాడాలి, దేవుడు కట్టించాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు చేయాలి, దేవుడు నడిపించాలి, దేవుడు ఆశీర్వదించాలి. దేవుడే పరిపూర్ణమైనటువంటి ఆ నమ్మకాన్ని దేవుడి మీద మనం పెట్టుకోవాలండి.